హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కానూన్ పండిట్ తెలుగు. మీలో ఎంతో మంది నన్ను అడిగిన బ్యాచ్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. సుప్రీం కోర్ట్ 3-year రూల్ పెట్టిన తర్వాత ఎస్పెషలీ చాలామంది రీసెంట్ ఏఐబి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఒకటే మాట, మ్యామ్ మా దగ్గర నెక్స్ట్ అటెంప్ట్కి 1 year 2 years టైం ఉంది. మేము ఈ టైంని మీ గైడెన్స్తో యూటిలైజ్ చేసుకొని మాకు నిజంగా జేసీజీ అటెంప్ట్ ఇచ్చే ఛాన్స్ వచ్చేసరికి కంప్లీట్గా ప్రిపేర్డ్గా ఉందాం అనుకుంటున్నాం. అకార్డింగ్లీ ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ తీసుకురండి అని అడిగారు. అలాగే అందరూ, మ్యామ్ మీరు ఏపీ స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తున్నారు, మా టీఎస్జేసీజే బ్యాచెస్ స్టార్టే అవ్వట్లేదు అని అంటూ ఉన్నారు. సో అందరికీ యూజ్ అయ్యే విధంగా ఐ హ్యావ్ బ్రాట్ బిఫోర్ యూ ద లాంగ్ టర్మ్ బ్యాచ్. ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఎలా ఉండబోతుంది, మన స్టడీ మెటీరియల్ ఎలా ఉంటుంది, ప్రైజింగ్ ఏంటి, లాంచ్ ఆఫర్స్ ఏంటి అనేవన్నీ ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేస్తాను. నా యాజ్ ఐ సెడ్, దిస్ ఈజ్ అ లాంగ్ టర్మ్ బ్యాచ్. సో ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు టోటల్ 1 year కంప్లీట్గా నా గైడెన్స్లో చదివి ఎప్పటికప్పుడు నా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఇంప్రూవ్ చేసుకునే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్. లాంగ్ టర్మ్ బ్యాచ్లో మనం ఎగ్జామ్లో ఉన్న ఆల్ 3 stagesని కవర్ చేస్తాం. మనం జేసీజీ అవ్వాలి అంటే ఏదో ఒక స్టేజ్ కాదు, వీ హ్యావ్ టోటల్ ఆఫ్ 3 stages. మన ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, ఇలా టోటల్ 3 stages అండ్ ఆల్ స్టేజెస్ మనం పాస్ అయితేనే మనం ఈ 3 stages పాస్ అయ్యాకనే జేసీజీ అవుతాం. సో ఓన్లీ ప్రిలిమ్స్ ఆర్ ఓన్లీ మెయిన్స్ దగ్గర ఆగిపోయినా కూడా మనం ఫర్దర్ మన గోల్ రీచ్ అవ్వలేం. అలా కాకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూకి కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది మన లాంగ్ టర్మ్ బ్యాచ్లో చేస్తాం. ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఎవర్ ఇట్ ఈస్, యు ఆర్ ప్రిపేర్డ్. ఎటువంటి క్వశ్చన్ అడిగినా, ఎటువంటి సెక్షన్ నంబర్ నుంచి ఏ బేరాక్ నుంచి ఏ విషయం అడిగినా యూ షుడ్ బి కంప్లీట్లీ ప్రిపేర్డ్. దానికోసం మనం టైం కేటాయిస్తున్నాం, కంప్లీట్ 1 year స్పెండ్ చేస్తున్నాం. 1 yearలో ఫ్రమ్ ద బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ మొత్తం అంతా చదువుకోవడానికి మన దగ్గర టైం ఉంటుంది. ఆల్ 3 stagesకి తగ్గిన విధంగా చదువుకోవడానికి టైం ఉంటుంది. ప్రిలిమ్స్ అప్రోచ్ చదవడానికి ఉంటుంది, మెయిన్స్ అప్రోచ్లో ప్రాక్టీస్ చేయడానికి టైం ఉంటుంది. అండ్ ఫైనలీ ఇంటర్వ్యూ స్టేజ్కి మనం 1 or 2 daysలో ప్రిపేర్ అవ్వలేం. ఇంటర్వ్యూ స్టేజ్లో మీకు కావాల్సిన నాలెడ్జ్, ఆర్టికులేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, యాటిట్యూడ్, బిహేవియర్ ఇవన్నీ మౌల్డ్ చేసుకొని నా గైడెన్స్లో షేప్ చేసుకోవడానికి మీకు ఈ 1 year అనేది యూజ్ అవుతుంది. యాజ్ ఐ సెడ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ సిలబస్ మనం కవర్ చేస్తాం ఇక్కడ. సో యాక్చువల్లీ వాట్ విల్ హ్యాపెన్ ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు లాట్ ఆఫ్ అన్సర్టెనిటీ ఉంది. 3-year రూల్ అప్లై అవుతుందా అవ్వదా, రివ్యూ పిటిషన్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అన్సర్టెనిటీ అయితే చాలా ఉంది జేసీజే ప్రిపరేషన్ గురించి. టీఎస్జేసీజే నిజానికి మనం మాట్లాడుకుంటే 3-year రూల్ సుప్రీంకోర్టు పెట్టక ముందరే వాళ్ళు ఆల్రెడీ ఫస్టే అనేసారు 3-year ప్రాక్టీస్ కావాలి అని. ఏపీజేసీజే 2026 నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనకు తెలీదు ఏపీజేసీజే వాళ్ళు ఏం చేస్తున్నారు అని. సో ఇటువంటి అన్సర్టెనిటీలో ఏ స్టేట్కి ఎలిజిబిలిటీ మీకు ఉంటుంది ఉండదు అన్న కన్ఫ్యూజన్ లేకుండా 2 స్టేట్స్కి సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వండి. ఏపీజేసీజే, టీఎస్జేసీజే. మీకు ఛాన్స్ వచ్చినప్పుడు ఏపీ నోటిఫికేషన్ పడితే ఏపీ రాసేస్తారు, టీఎస్ పడితే టీఎస్ రాస్తారు. రెండింటికి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు 2 రాసేయండి. 1 after the other నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు 2 నోటిఫికేషన్స్కి మీరు కంప్లీట్గా ప్రిపేర్డ్గా ఉండడానికి ఈ బ్యాచ్ మీకు హెల్ప్ అవుతుంది. మనం ఏపీ అండ్ టీఎస్ ఫుల్ సిలబస్ చూసుకుంటే 24+10 బేరాక్స్ ఉంటాయి. 24 బేరాక్స్ అనేవి కామన్ సబ్జెక్ట్స్. ఈ కామన్ సబ్జెక్ట్స్ చదివితే ఎనీథింగ్ యూ కెన్ రైట్. బట్ టీఎస్ స్పెషల్గా టీఎస్ రాయాలి కంప్లీట్గా, నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఏదో ఒక స్టేట్లో జేసీజే రావాలి అనుకుంటే మాత్రం టీఎస్లో ఉన్న ఎక్స్ట్రా 10 బేరాక్స్ కూడా చదవాలి, తప్పదు. ప్రిలిమ్స్ పేపర్ తీసుకుంటే ఈ ఎక్స్ట్రా బేరాక్స్ నుంచి కూడా మనం రీసెంట్గా జరిగిన టీఎస్జేసీజే 2025 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రీసెంట్గా జరిగింది. దాంట్లో కూడా ఈ 10 మైనర్ బేరాక్స్, స్పెషల్ బేరాక్స్ కవర్ చేయడం జరిగింది. మన కోర్స్లో కూడా మనం వీ విల్ నాట్ లీవ్ ఎనీథింగ్. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఈ 34 బేరాక్స్లో ఏ సెక్షన్ అడిగినా, ఏ క్వశ్చన్ అడిగినా మీరు ప్రిపేర్డ్గా ఉండే విధంగా మన కోర్స్ ఉంటుంది. కాబట్టి ఆ 10 స్పెషల్ బేరాక్స్ కూడా మనం వదలం. న్యూ క్రిమినల్ లాస్ ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. వీ విల్ బీ ప్రిపేర్డ్. టీఎస్జేసీజేలో ఆల్రెడీ అడిగేశారు. టీఎస్జేసీజే 2025 నోటిఫికేషన్ కనుక మనం తీసుకుంటే దాంట్లో ఆల్రెడీ న్యూ క్రిమినల్ లాస్ ఆర్ ఆల్రెడీ ఇంక్లూడెడ్. ఏపీజేసీజే 2026 నోటిఫికేషన్ యాజ్ ఆఫ్ నౌ
అయితే రిలీజ్ కాలేదు, బట్ ఐఎమ్ 100% షూర్ దీంట్లో కూడా ఇంక్లూడ్ అవుతాయి అని నా గెస్. ఇంకా రిలీజ్ కాలేదు కానీ. సో ఖచ్చితంగా మనం లాంగ్ టర్మ్ అంటే ఫర్దర్ బ్యాచెస్ 2027 and 28 నోటిఫికేషన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్లో ఖచ్చితంగా న్యూ క్రిమినల్ లాస్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది అని అనుకొని ప్రిపేర్ అవ్వడంలో అస్సలు తప్పలేదు. సో బ్యాచ్లో మనం కంపారిటివ్ అప్రోచ్లో చదువుకుంటాం, న్యూ క్రిమినల్ లాస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి చదువుకుంటాం. అండ్ యాజ్ ఐ సెడ్ ఆ స్పెషల్ లాస్ ఉన్నాయి కదా, 10 స్పెషల్ లాస్ TSJCJలో, అవి కూడా చూస్తాం. నిజానికి స్పెషల్ లాస్ అంటే ఏదో అవుట్ ఆఫ్ ద బ్లూ లా కాదు, మనం CPC చదువుకుంటాం, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. CPCకి లింక్డ్ సబ్జెక్టే మన ఈ కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్. అలాగే మనం హిందూ సక్సెషన్ యాక్ట్ చదువుకుంటాం. హిందూ సక్సెషన్ యాక్ట్లో ఏం చదువుకుంటాం? హిందూ డైడ్ ఇంటెస్టేట్, అంటే విల్ లేకుండా చనిపోయినప్పుడు ఒకవేళ ఒక హిందూ చనిపోతే హిందూ మేల్ కానీ హిందూ ఫీమేల్ కానీ ఏం చేయాలి అని హిందూ సక్సెషన్ యాక్ట్లో చదువుకుంటాం. ఒక స్టెప్ ఫర్దర్ వెళ్ళి సపోజ్ చనిపోయిన వ్యక్తి విల్ రాసి చనిపోయి ఉంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఇక్కడ చదువుకుంటాం అనమాట ఇండియన్ సక్సెషన్ యాక్ట్లు. సో హిందూ సక్సెషన్ యాక్ట్కి ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా చదువుకుంటే మనం ఇక్కడికి వస్తాం, ఇండియన్ సక్సెషన్ యాక్ట్. అలాగే హిందూ లాస్లో హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది AP సిలబస్ వరకు చదువుకుంటాం. TS సిలబస్ వచ్చేసరికి ఆ రెండు అలా చదవాలి, మ్యారేజ్ యాక్ట్, సక్సెషన్ యాక్ట్ అండర్ హిందూస్ చదువుతో పాటు దాంతోపాటు ఇంకో రెండు ఉన్నాయి, మన హిందూ అడాప్షన్, అలాగే హిందూ గార్డియన్షిప్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. సో హిందూస్లో ఓన్లీ మ్యారేజ్ అండ్ సక్సెషన్ కాకుండా ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా వెళ్ళి, సో ఏపీలో ఉన్న సిలబస్ అన్నింటిలోనే ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా వెళ్ళి మనం గార్డియన్షిప్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ చదువుకుంటాం. ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో జాయిన్ అవ్వడం వలన ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. ఏపీలో కనుక ఫర్దర్లో ఇన్ ద నెక్స్ట్ 1 or 2 years ఆర్ ఈవెన్ 3 years సిలబస్ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సిలబస్ చేంజెస్ అయినప్పుడు వాళ్ళు కూడా మేమెందుకు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఇంకో 2 ఎక్స్ట్రా లాస్ హిందూస్ పైన అడుగుతున్నప్పుడు మేమెందుకు సిలబస్లో అడగకూడదు అని చెప్పి ఏపీ హైకోర్టు వాళ్ళు కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్తో పాటు హిందూ అడాప్షన్ అండ్ గార్డియన్షిప్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ యాడ్ చేశారు అనుకోండి, దెన్ ఆల్సో యూ ఆర్ ప్రిపేర్డ్ బికాస్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ బిఫోర్ హ్యాండ్, है ना. సో లైక్ దిస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెక్షన్ బై సెక్షన్ ఫ్రమ్ అబ్సల్యూట్ బేసిక్స్ మనం ఖచ్చితంగా కోర్స్లో అయితే కవర్ చేస్తాం. మరి కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? యాజ్ ఐ సెడ్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకి గైడెన్స్ కలిపేసి ఉంటుంది. మెయిన్స్లో మీకు కనుక ఐడియా ఉంటుంటే 3 పేపర్స్ ఉంటాయి. మన మెయిన్స్ స్టేజ్లో కూడా మాట్లాడుకున్నప్పుడు టోటల్ 3 పేపర్స్ ఉన్నాయి. 3 పేపర్స్లో ఒకటి వచ్చేసి సివిల్ లా పేపర్ 1, దాని తర్వాత పేపర్ 2 క్రిమినల్ లా, అండ్ పేపర్ 3 వచ్చేసి మన లాంగ్వేజ్ పేపర్ ఉంటుందన్నమాట. ఈ లాంగ్వేజ్ పేపర్కి కావాల్సిన గైడెన్స్ కూడా మనం ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అయితే ఈ లాంగ్వేజ్ పేపర్లో మన తెలంగాణలో ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా అడుగుతూ ఉంటారు, అవి కూడా నేను బేసిక్స్ కవర్ చేస్తాను. అది కాక ఎస్సే రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఈ లాంగ్వేజ్ పేపర్లో ఎస్సే రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎస్సే రైటింగ్ నిజానికి 1 or 2 daysలో ఆర్ ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ ఈవెన్ సే ఒక 15-20 days ఇచ్చినంత మాత్రాన ఆటోమేటిక్గా బెటర్ ఎస్సే రాసే సిచ్యువేషన్లో మీరు రారు. ఎస్సే రైటింగ్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఎక్స్ప్రెషన్, యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ రైటింగ్, యువర్ రిటర్న్ లాంగ్వేజ్, ఇదంతా ఇంగ్లీష్లోనే రాయాలి ఎస్సేస్ అన్నీ. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఉన్న మీ పట్టు, మీ జనరల్ నాలెడ్జ్, మీ జనరల్ అవేర్నెస్, అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 1 year మీరు ఎలా మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ వస్తారు అన్న దానిపైన నిజానికి డిపెండ్ అవుతుంది ఈ లాంగ్వేజ్ పేపర్లో మీ మార్క్స్ అనేవి. సో ఇలాంటి ఎన్నో లా బుక్స్లో లేని, సిలబస్లో లేని ఆస్పెక్ట్స్ ఉంటాయి విచ్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అండ్ డెవలప్. అప్పుడే మనం జేసీజే అవుతాం. అలాంటి ఆస్పెక్ట్స్ అన్నిటి గురించి నేను కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వాలి అని అంటే మీకు ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ విల్ బీ ద బెస్ట్. అండ్ దట్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ కెప్ట్ ఇన్ మైండ్. అవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ నేను ముందరికి వచ్చాను. అండ్ యాజ్ ఐ సెడ్, ఇట్స్ ఎ 12-month ప్రోగ్రామ్. ఈ 12 months ఎలా ఉండబోతోంది అనేది నేను మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. అంటే ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఎలా ఉండబోతోంది, ఈ హౌ ఇట్ విల్ బీ అనేది నేను జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనం జాయిన్ అయిన తర్వాత రఫ్లీ ఫస్ట్ 4 to 5 months ఉన్న సబ్జెక్ట్స్లో మేజర్ లా సబ్జెక్ట్స్ని ఫ్రమ్ బేసిక్స్ అప్
అబ్సల్యూట్ బేసిక్స్, అసలు జీరో లెవెల్, మీకు అసలు ఏమీ తెలీదు, అసలు ఆ బేరాక్ మీరు జీవితంలో చూడలేదు, ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేస్తున్నారు ఆ బేరాక్ని, వాట్ టు ఎక్స్పెక్ట్ అనేది కూడా మీకు తెలీదు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి, జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్గా అడ్వాన్స్డ్ లెవెల్ తీసుకెళ్తాను. సో అందుకని మనం ఫస్ట్ 4 to 5 months ఎక్కువగా థియరీ నేర్చుకోవడం పైన ఫోకస్ పెడతాం. థియరీ, ఓకే, ద లా, అండర్స్టాండింగ్ ఆఫ్ ద లా, వాట్ ఇట్ ఈస్, వై ఇట్ ఈస్, హౌ టు రిమెంబర్ ఇట్, అసలు ఎలా, ఏముంది, ఎలా ఉంది, ఎందుకు ఉంది, ఇవి అర్థం చేసుకుంటే మనకి గుర్తు బాగుంటుంది. సో మెమరీలో ఇవన్నీ కూడా ఎంతో హెల్ప్ అవుతాయి. సో అవన్నీ ఫోకస్ చేసుకునే విధంగా మన ఫస్ట్ 4 to 5 months ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ ఫస్ట్ 4 to 5 monthsలో థియరీతో పాటు మనం ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఇది నేర్చుకున్నాం మ్యామ్, బట్ వాట్ అబౌట్ ఎగ్జామ్ ప్రాక్టీస్ అండ్ టెస్ట్ అని అంటే ఫస్ట్ లెవెల్స్లో ప్రిలిమ్స్ బేస్డ్ ప్రాక్టీస్ చేస్తాం. ఆఫ్టర్ దిస్ ఈజ్ ఓవర్, ఆఫ్టర్ సమ్ అమౌంట్ ఆఫ్ అంటే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ పోర్షన్, అట్లీస్ట్ సమ్ మేజర్ లాస్ అనేవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో, ఇది స్టేజ్ 1 అని అనుకుంటే, స్టేజ్ 2లో మనం థియరీని రివిజన్ చేసుకుంటూ, ఆల్రెడీ చదివిన వాటిని రివిజన్ చేసుకుంటూ, ప్రిలిమ్స్కి ఏదైతే ప్రాక్టీస్ ఉందో అది కంటిన్యూ చేస్తూ, దెన్ వీ విల్ యాడ్ ఇన్ స్టేజ్ 2 మెయిన్స్ రిలేటెడ్ గైడెన్స్, ఆన్సర్స్ ఎలా రాయాలి, మీ కరెంట్ లెవెల్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ ఇండివిజువల్గా మీరు రాస్తారు, స్కాన్ చేసి పేపర్స్ నాకు అప్లోడ్ చేస్తారు, నేను చెక్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. సో అసలు మీ స్టార్టింగ్ లెవెల్ ఏంటి, మీరు రాయగలుగుతున్నారా లేదా, దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి, అవన్నీ కూడా మనం సెకండ్ స్టేజ్లో, మెయిన్స్ గైడెన్స్ స్టేజ్లో ముందుకు తీసుకెళ్తాం. బట్ మ్యామ్ ఇలా ఎందుకు చేస్తున్నాం, అసలు నేను ఎలాగైనా సార్ జేసీజీ క్లియర్ చేయాలి కాబట్టి డే 1 నుంచి మొత్తం అంతా చదివేస్తాను, థియరీ, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, జనరల్ నాలెడ్జ్, ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్, న్యూస్ పేపర్ రీడింగ్ అన్నీ చేసేస్తాను, అన్నీ ఒకేసారి చేసేస్తాను అని ఎంతోమంది ఎంతూజియాజంతో జాయిన్ అవుతారు. వెరీ గుడ్, కీప్ ద ఎంతూజియాజం, బట్ దెర్ ఇస్ ఎ రీజన్. ఇలా స్ట్రక్చర్డ్గా 2 పార్ట్లో ఫస్ట్ ఎక్కువ థియరీ పైన ఫోకస్ చేసి, నెక్స్ట్ దాంట్లో రివిజన్ ప్లస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ సెకండ్ స్టేజ్ పైన ఫోకస్ చేయడానికి దెర్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. చాలామంది జేసీజీ అటెంప్ట్స్ ఇప్పటి వరకు ఇచ్చుండకపోవచ్చు, అసలు మీకు ప్రిపరేషన్ ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు, కాబట్టి లేటర్ ఆన్ మళ్ళీ ఇవే క్వశ్చన్స్తో నా దగ్గరికి వస్తారు కాబట్టి ముందుగానే చెప్తున్నాను. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన ఏపీలో కానీ టీఎస్లో కానీ 2 ఎగ్జామ్స్లోనూ మెయిన్స్లో ఫ్రీక్వెంట్గా అడిగే ఒక క్వశ్చన్ ఉంది. మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి, లెట్ us టేక్ ఐసీఏ, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో క్వాసై కాంట్రాక్ట్స్, రైట్ షార్ట్ నోట్ ఆన్ క్వాసై కాంట్రాక్ట్స్ అని మన ఏపీ జేసీజేలో 5 marks అడిగారు. ఆర్ రీసెంట్గా జరిగిన లాస్ట్ టీఎస్ జేసీజే మెయిన్స్లో కనుక తీసుకుంటే 10 marks క్వశ్చన్స్లో ఎసెన్షియల్స్ ఆఫ్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని క్వశ్చన్ అడిగారు. ఇదిగో ఇలాంటి క్వశ్చన్స్ మీరు రాసేటప్పుడు వస్తాయా? రావచ్చు మ్యామ్, వెరీ గుడ్ ఛాన్స్ మెయిన్స్కి. మరి మెయిన్స్కి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అది మీరు నాకు ముందర ఎందుకు చెప్పట్లేదు, 4-5 months తర్వాత ఎందుకు చెప్తారు? సింపుల్, చూడండి. క్వాసై కాంట్రాక్ట్స్లో ఆన్సర్ ఏంటి రాయాలి అని అంటే, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి అని అన్నప్పుడు మీకు ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. క్వాసై కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, వాటిని క్వాసై కాంట్రాక్ట్స్ అని ఎందుకు అంటాం? క్వాసై కాంట్రాక్ట్స్ అనేవి సెక్షన్ 68 to సెక్షన్ 72 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఉంటాయి. ఈ వీటిల్లో కూడా ఆ 5 ఏంటి మీకు ఆల్రెడీ మెమరీలో ఉండాలి. 68 అంటే ఏంటి, 69 ఏంటి, 70 ఏంటి, 71 ఏంటి, 72 ఏంటి, 69 సెక్షన్ 69 కింద ఉన్న ఇలస్ట్రేషన్ ఏంటి, ఆ ఇలస్ట్రేషన్ మీరు ఓన్ వర్డ్స్లో రాయగలరా లేదా మెయిన్స్లో, ఇవే కదా టెస్ట్ చేస్తారు. మీకు అసలు కాన్సెప్ట్ తెలీదు, క్వాసై కాంట్రాక్ట్స్ కాన్సెప్ట్ తెలీదు, 68 to 72 అన్న సెక్షన్ నంబర్స్ తెలియవు. పోనీ 68 to 72 అని తెలిసిన ఈచ్ అండ్ ఇండివిజువల్ మీకు తెలీదు 68లో ఏముంటుంది, 69లో ఏముంటుంది అని ఈ సెక్షన్ నంబర్స్ ఈ యాక్ట్లో తెలియనప్పుడు క్వాసై కాంట్రాక్ట్స్ ఆన్సర్ని హౌ టు ఇంప్రూవ్ యువర్ ఆన్సర్, హౌ టు రైట్ ఇట్ బెటర్, హౌ టు మేక్ ఇట్ మోర్ ప్రెజెంటబుల్ అని డిస్కస్ చేయడం ఇస్ వేస్ట్. సిమిలర్లీ వ్యాలిడ్ కాంట్రాక్ట్ 10 mark క్వశ్చనే కరెక్టే. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ సెక్షన్ 2 to సెక్షన్ 30 యూ హ్యావ్ టు రైట్ బికాస్ ఇట్స్ అ 10 mark క్వశ్చన్.
సో యూ హ్యావ్ టు ఆల్రెడీ హ్యావ్ ఇన్ యువర్ మెమరీ సెక్షన్ 2 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో 2A 2B 2D అక్కడ నుంచి తెలుసుకుంటూ వాయిడ్ కాంట్రాక్ట్స్ సెక్షన్ 23 టు సెక్షన్ 30 వాయిడబుల్ కాంట్రాక్ట్స్, ఫ్రాడ్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాయిడబుల్ అయిపోతుంది. వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉండాలి అంటే సెక్షన్ 10 యొక్క కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఇలా ఎన్నో విషయాలు రాసుకుంటూ వస్తే మీరు ఈ 10 మార్క్ ఆన్సర్ రాయగలరు. అవునా? ఎన్నో విషయాలు రాసుకుంటూ రావాలంటే ఇవన్నిటి గురించి ఫస్ట్ అండర్స్టాండింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ దగ్గర సఫిషియెంట్ టైం ఉండాలి. ఇవన్నీ నేర్చుకొని బై హార్ట్ చేసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడే ఇవన్నీ మీరు ఆన్సర్ ఫార్మాట్లో రాయగలరు. సో దిస్ ఈస్ ఎ వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ యాజ్ టు వై అవర్ కోర్స్ ఇస్ లైక్ దిస్. ఇమ్మీడియట్గా స్టార్టింగే ఫస్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ అంతా కలిపేసి హాట్ స్పాట్ చేయకుండా ఫస్ట్ మనం థియరీ అండర్స్టాండింగ్, ఇన్డెప్త్ సబ్జెక్ట్ డిస్కషన్ అండ్ ప్రిలిమ్స్ ఇది ఫోకస్ చేసుకుంటూ నెక్స్ట్ స్టేజెస్లో రివిజన్, ప్రిలిమ్స్ అండ్ దెన్ మెయిన్స్ యాడ్ చేసుకొని మెయిన్స్లో కూడా ఫస్ట్ సివిల్ లా, క్రిమినల్ లా ఈ పేపర్స్ కంప్లీట్ చేసుకుంటూ దెన్ లాంగ్వేజ్ డిస్కషన్స్ అవన్నీ సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్తాం మనం. ఓకే, ఐ హోప్ ఈ నెక్స్ట్ 12 monthsలో ఎలా ఉండబోతుందని సమ్ ఐడియా యూ గాట్. నౌ కమింగ్ టు ద క్లాసెస్, స్పెసిఫిక్గా క్లాసెస్ గురించి మాట్లాడుకుంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి. బికాజ్ తెలుగు మన అందరికీ మదర్ టంగ్ అండ్ వెన్ వీ అండర్స్టాండ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ని మనం మదర్ టంగ్లో అర్థం చేసుకున్నప్పుడు ఆ ఎగ్జాంపుల్స్, ఆ స్టోరీస్ అవన్నీ బాగా గుర్తుంటాయి, ఆ డాక్ట్రిన్స్ అన్నీ. ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, తప్పదు. జేసీజే ఎగ్జామ్లో తెలుగు మీడియం అనే కాన్సెప్టే లేదు. ఎస్పెషలీ మెయిన్ స్టేజ్ మనం ఖచ్చితంగా క్లియర్ చేయాలి ఫస్ట్ అటెంప్ట్లో అంటే మన ఇంగ్లీష్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి, గ్రామాటికల్ ఎర్రర్స్ ఉండకూడదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు, ఇలాంటి చిన్నవన్నీ మనం చూసుకుంటూ ముందుకెళ్ళాలి. సో అఫ్ కోర్స్ ఇంగ్లీష్ పైన ఫోకస్ ఉంటుంది, బట్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్, ఎగ్జాంపుల్స్, స్టోరీస్ ఇవన్నీ మనం ఎప్పుడు ఆలోచించే భాష, మనకు బాగా అలవాటైన భాషలో ఉంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి క్లాసెస్ టీచింగ్ అనేది తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఉంటుంది. నా సబ్జెక్ట్ బై సబ్జెక్ట్, సెక్షన్ బై సెక్షన్ ఏవైతే థియరీ వీడియోస్ ఉంటాయో థియరీ వీడియోస్ అన్నీ మీకు రికార్డెడ్ క్లాసెస్లో ఉంటాయి. రికార్డెడ్ క్లాసెస్ వీక్లీ బేసిస్ పైన మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. జాయిన్ అయిన తర్వాత ఒక షెడ్యూల్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. షెడ్యూల్కి అకార్డింగ్గా క్లాసెస్ అనేవి ఆ వీక్ అప్లోడ్ అవుతాయి. నా ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్ కాబట్టి ఇందులో మనం సింగిల్ ట్రాక్ టీచింగ్ చేస్తాం. సింగిల్ ట్రాక్ టీచింగ్ అంటే ఏంటి? ఒక బేరాక్ తీసుకుంటాం. మేజర్ బేరాక్స్ వచ్చేసరికి రఫ్లీ 3 weeks టైం ఒక సింగిల్ బేరాక్ పైన స్పెండ్ చేస్తాం. మనకి ఎటువంటి రష్ లేదు, ప్రతిదీ ఖచ్చితంగా ఇన్డెప్త్గా చదువుకొని వెళ్ళే అంత టైం ఉంది. కాబట్టి లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ సిపిసి అన్న వెరీ ఇంపార్టెంట్ బేరాక్ తీసుకుంటే సిపిసిలో ఫస్ట్ వీక్ 1లో ఆల్ ద సెక్షన్స్, సిపిసి మీకు కనుక ఐడియా ఉంటే 2 partsలో డివైడ్ అయి ఉంటుంది. సిపిసిలో సెక్షన్స్ ఉంటాయి, అలాగే సిపిసిలో ఆర్డర్స్ అని ఉంటాయి. రైట్, మీకు ఐడియా ఉంటే సిపిసి బేరాక్. సిపిసిలో వీక్ 1 మనం సెక్షన్స్ పైన ఫోకస్ చేస్తాం. ఆల్ ద సెక్షన్స్ వీ విల్ ఫినిష్. సెక్షన్స్ అయిపోయిన తర్వాత వీక్ 2లో ఆర్డర్స్ అండ్ వీక్ 3లో కూడా ఆర్డర్స్ చేస్తాం. ఎందుకంటే ఆర్డర్స్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ చంక్. సెక్షన్స్ కంటే ఆర్డర్స్ అనేది మనం సిపిసి బేరాక్లో ఎక్కువ ఉంటాయి. సో వీక్ 2 వీక్ 3 మనం ఆర్డర్స్ పైన ఫోకస్ చేస్తాం అనమాట. సో ఇలాగా సింగిల్ ఒక వీక్లో ఒకటే బేరాక్ మనం చదువుకుంటాం. దాన్ని సింగిల్ ట్రాక్ టీచింగ్ అంటాం. సో ఇదంతా ఎవరెవరికి అని అంటే నేను ఆల్రెడీ జూనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను మ్యామ్, నాకు 1.5-2 years ఇంకా టైం ఉంది, నా ప్రాక్టీస్ కంప్లీట్ అవ్వాలి కదా 3 years. సో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటూ చదువుకోవాలనుకుంటున్నాను. ఒకేసారి ఒకే రోజు 6 hours 7 hours నేను ఇవ్వలేను. మరి డైలీ 1.5 hour నేను ఇవ్వగలను. బెస్ట్ ఎవ్రీ వీక్ మనం ఇలాంటి 1 టాపిక్ డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ సిపిసి బేరాక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటెన్సివ్ బ్యాచెస్ ఆర్ జస్ట్ ఎగ్జామ్ ముందర ఉండే 3 to 4 months బ్యాచెస్ కనుక మీరు జాయిన్ అయ్యారనుకోండి, దాంట్లో మొత్తం సిపిసి మనం 1 weekలో కవర్ చేస్తాం. మొత్తం సిపిసి 1 weekతో పాటు ఇంకొక బేరాక్ చదవాలి, ఓన్లీ సిపిసి కాదు, సిపిసితో పాటు ఇంకొక బేరాక్ కూడా చదవాల్సి వస్తుంది, అప్పుడే సిలబస్ ఫినిష్ అవుతుంది. బట్ ఇక్కడ అలా కాదు, మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ క్లాసెస్ వినడానికి స్కోప్ ఉండే విధంగా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఆర్ మీరు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్, మీరు ముందుగానే లాంగ్ టర్మ్ బ్యాచ్ జాయిన్ అయ్యి ఉంచుకోవాలనుకుంటున్నారు, జస్ట్ పాస్డ్ అవుట్ ఏఐబి ప్రిపరేషన్తో పాటు జేసీజీ ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారు,
ఆర్ LLM స్టూడెంట్స్, లాట్ ఆఫ్ LLM స్టూడెంట్స్, మంచి కాలేజెస్లో LLM సీట్ వచ్చింది మ్యామ్, మేము ఫుల్ టైం ఆల్రెడీ LLM చదువుకుంటున్నాం, వాటితో పాటు మాకు ఆన్లైన్ కోచింగ్ ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఎ డూయబుల్ థింగ్. ఏదో కోచింగ్ జాయిన్ అయ్యాం కానీ మాతో కాలేదు, మేము అటెండ్ అవ్వలేకపోయాం అనకుండా, అనే విధంగా ఉండకుండా వీ హ్యావ్ పేస్డ్ ఇట్ అవుట్. సో ఎవ్రీ డే 1 to 1.5 hours చదివినా కూడా ఈజీగా ఇన్ డెప్త్ మొత్తం సిలబస్ మంచిగా కవర్ చేసుకునే విధంగా పేస్డ్ అవుట్ లెర్నింగ్ అనేది ఉంటుంది. మ్యామ్ ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ అంటే నో, అబ్సల్యూట్లీ నాట్. లైవ్ సెషన్స్ ఉంటాయి. లైవ్ సెషన్స్ కూడా నేను సండే మార్నింగ్ స్లాట్లో పెట్టాను. వై, యాజ్ ఐ సెడ్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్, అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని ఉన్నా కూడా మార్నింగ్, సండే మార్నింగ్ ఖచ్చితంగా ఒకవేళ కొంచెం డీమోటివేట్ అయినా, డీరేల్ అయినా కూడా వన్స్ అగైన్ సండే మార్నింగ్ మనం కలిసి మన ఒరిజినల్ పర్పస్, మన అసలు కోర్సులో ఎందుకు జాయిన్ అయ్యాం జేసీజీ అవ్వడానికి. సో వన్స్ అగైన్ వీ విల్ మీట్, కమ్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఈ 1 weekలో మీ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అని నన్ను అడగచ్చు. ఐ విల్ క్లారిఫై దెమ్. అండ్ యాజ్ మోస్ట్ ఆఫ్ యూ నో, ఐఎమ్ ప్రాక్టీసింగ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్. సో జస్ట్ థియరీయే కాకుండా లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఇన్సైట్స్ అనేవి నేను మీకు ఇవ్వగలను. అదే క్వశ్చన్ని జస్ట్ థియరీ ఆర్ బుక్కిష్ నాలెడ్జ్లో ఆన్సర్ చేయడానికి, అదే ఒక సిచ్యువేషన్ ఆర్ అదే ఒక క్వశ్చన్ని ప్రాక్టికల్గా, థియరీలో ఇలా ఉండొచ్చు, బట్ వాట్ ఈజ్ ఇట్ ఇన్ ప్రాక్టీస్లో ఎలా ఉంటుంది, దాని యొక్క ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి ఎంతో వాల్యుబుల్ గైడెన్స్ ఐ విల్ బి ఏబుల్ టు గివ్ యూ. అలాగే మనందరి మధ్యన ఇంటరాక్షన్కి ఒక డెడికేటెడ్ టైమ్ వీ విల్ హ్యావ్ ఇట్ ఆన్ ఎవ్రీ సండే ఫర్ ద నెక్స్ట్ 1 year. దిస్ విల్ బీ హౌ ఇట్ విల్ బీ. ఎవ్రీడే కొంచెం చదువుకుంటాం, పేస్డ్ అవుట్ మేనర్లో చదువుకుంటాం, బెరాక్ బై బెరాక్ చదువుకుంటూ వస్తాం. సండే వీ విల్ బీ మీటింగ్. మరి మ్యామ్ వాట్ అబౌట్ ద టెస్ట్? అఫ్ కోర్స్ వీ హ్యావ్ టెస్ట్ ఆల్సో. ప్రిలిమ్స్ లెవెల్ టెస్ట్ ఉంటాయి, అలాగే మన మెయిన్స్ లెవెల్ టెస్ట్ కూడా ఉంటాయి. అయితే మెయిన్స్ లెవెల్ టెస్ట్ రాసే ముందర నేనే మీకు చెప్తాను అసలు శాంపుల్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఆన్సర్స్ రాయాలి. అలాగే ఈ మధ్య కాలంలో, అంటే లాస్ట్ 2 to 4 years అని అనుకోవచ్చు, లాస్ట్ 2 to 4 years వాట్ వీఆర్ అబ్జర్వింగ్, మెయిన్స్ క్వశ్చన్స్లో అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కామన్ టాపిక్ మన NI యాక్ట్లో చెక్ బౌన్సింగ్ అన్న ఒక టాపిక్ ఉంది, అందరికీ తెలుసు. ఈ సెక్షన్ 138 డిసానర్ ఆఫ్ చెక్ బౌన్సింగ్ పైన సో మెనీ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్, వన్ ఆఫ్టర్ ది అదర్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనం చూసాం. జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ. సో ఇటువంటి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ అప్రోచ్ ఎలా ఉండాలి, ఐరాక్ రాయాలంటే ఎలా రాయాలి, ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ కోట్ చేసినప్పుడు ఎలా ఉండాలి, మీ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి, ఇలాంటి ఎన్నో ఆస్పెక్ట్స్ ఫస్ట్ నేను మీకు టీచ్ చేస్తాను. మెయిన్స్కి సబ్జెక్ట్ వేరు, సబ్జెక్ట్తో పాటు ఈ అనాలిసిస్, ఈ స్ట్రాటజీ, హౌ టు రైట్ ద ఆన్సర్స్, ఇవన్నీ కూడా టీచింగ్ అనేవి చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ డన్, మనం మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాం. సో ప్రిలిమ్స్ లెవెల్ టెస్ట్స్ ఉంటాయి ఫస్ట్. ప్రిలిమ్స్ లెవెల్ టెస్ట్లో కూడా సబ్జెక్ట్ వైజ్ వీక్లీ టెస్ట్ ఉంటాయి, అలాగే క్యూములేటివ్ టెస్ట్ ఉంటాయి. ఒక 3 to 4 బేరాక్స్ అయిన తర్వాత ఆ బేరాక్స్కి సంబంధించిన టెస్ట్ ఉంటాయి. దెన్ ఫైనల్గా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి. సో ఇలాగా డిఫరెంట్ స్టేజెస్లో షెడ్యూల్స్ విల్ బి షేర్డ్ అండ్ అకార్డింగ్లీ ఎవ్రీథింగ్ విల్ బి డన్. ఆనెస్ట్గా సింపుల్గా చెప్పాలి అని అంటే, ఒక 1 year నేను కష్టపడ్డానికి రెడీగా ఉన్నాను మ్యామ్ అని అనుకుంటే బ్లైండ్గా కోర్స్ జాయిన్ అయిపోవచ్చు. ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ ఎన్షూర్ టైం టు టైం మీరు ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అది మీ చేత చేపిస్తాను. దట్స్ ఆల్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, మరి ఇవన్నీ ఉంటాయి కదా మ్యామ్. వాట్ అబౌట్ స్టడీ మెటీరియల్? ఎస్, స్టడీ మెటీరియల్ ఇస్ ఆల్సో ఇంక్లూడెడ్. 2 books ఉంటాయి, ఫిజికల్గా మీ ఇంటికి మేము డెలివర్ చేస్తాం. Book 1లో మనం సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ నోట్స్ అనేవి ఉంటాయి. ఎంతో పర్సనల్ లెవెల్లో విత్ వెరీ స్ట్రాంగ్ ఎయిమ్, జ్యుడిషియరీ మెటీరియల్లో కానూన్ పండిట్ మెటీరియల్ హ్యాస్ టు బీ ద బెస్ట్ అని ఒక వెరీ పర్సనల్ ఎయిమ్ తీసుకొని నేను క్రియేట్ చేశాను. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో ఎగ్జాంపుల్స్ ఉండాలి. ప్రతి టాపిక్ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ స్టోరీస్లా ఉంటే గుర్తు ఉంటుంది, కాబట్టి అటువంటి స్టోరీస్, ఎగ్జాంపుల్స్ ఉండాలి. ఓన్లీ కాన్సెప్ట్ అక్కడ ఉండడం మాత్రమే కాదు, బుక్లో కాన్సెప్ట్ ఉండి అది అర్థమైతే సరిపోదు. బుక్లో ఉన్న కాన్సెప్ట్ని మనం మెయిన్స్లో పాయింట్ బై పాయింట్ రాయగలగాలి, ఒక స్టూడెంట్ రాయగలగాలి. సో దానికి కావాల్సిన పాయింట్ బై పాయింట్ బ్రేకప్,
అనేది ఉండాలి. బేరాక్లో లాంగ్వేజ్ కష్టంగా ఉంటుంది. బేరాక్లో లాంగ్వేజ్ అందరికీ అర్థమైతే అసలు కోచింగ్ అవసరం లేదేమో. బేరాక్లో కాంప్లికేటెడ్గా ఉంటుంది లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తూ బేరాక్ని అర్థం చేసుకునే విధంగా ఒక స్టూడెంట్ని మనం క్రియేట్ చేయాలి అన్న ఒక వెరీ వెరీ పర్సనల్ ఎయిమ్తో ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ బై లైన్ బెస్ట్గా ఉండాలి అని ఎన్షూర్ చేస్తూ బుక్ 1ని క్రియేట్ చేశాను. బుక్ 1లో యాజ్ ఐ సెట్ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ నోట్స్ ఉంటాయి, సెక్షన్ వైజ్ సమ్మరీ పాయింట్స్ ఉంటాయి. అలాగే ప్రిలిమ్స్కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మన బుక్ 1లో ఉంటుంది. ప్రిలిమ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ బుక్ 1, అండ్ దెన్ కమింగ్ టు బుక్ 2 మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అయితే ఈ బుక్స్ ఫిజికల్గా మీ ఇంటికి డెలివర్ అవ్వడం జరుగుతుంది. బ్యాచ్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లో బుక్ 1 అనేది మేము డిస్పాచ్ చేస్తాం. బుక్ 2 యాజ్ ఐ సెడ్ ఫస్ట్ మనం థియరీ అండ్ ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేస్తాం కాబట్టి థియరీ అండ్ ప్రిలిమ్స్ అయిన తర్వాత కొన్ని నెలల తర్వాత బుక్ 2 అనేది మేము మళ్ళీ మీకు మీ ఇంటికి డెలివర్ చేస్తాం. ఓకే, సో బుక్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కోర్స్. మరి మ్యామ్ దీని ప్రైసింగ్ ఏంటి చూద్దాం. కోర్స్ ప్రైస్ వచ్చేసి 60,000, బట్ యాజ్ ప్రామిస్డ్ ప్రతి దానికి ఒక లాంచ్ ఆఫర్ అనేది ఖచ్చితంగా అనౌన్స్ చేస్తానని చెప్పాను కాబట్టి ఈ బ్యాచ్కి కూడా మీరు 60,000 కట్టక్కర్లేదు. ఇఫ్ యూ జాయిన్ అండర్ ద లాంచ్ ఆఫర్, లాంచ్ ఆఫర్ ఇస్ 25% డిస్కౌంట్, 25% ఆఫ్ డైరెక్ట్గా మేమే చేసేసాం. సో 45,000 కడితే సరిపోతుంది. అండ్ 45,000 కూడా సింగిల్ టైం పేమెంట్ కాదు. దిస్ ఈస్ ద వన్ మోస్ట్ రిక్వెస్టెడ్ ఫ్రమ్ ఆల్ స్టూడెంట్స్ ఏంటి అని అంటే ఎస్పెషలీ ప్రిలిమ్స్ లెవెల్లో మేము ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ ఇవ్వలేదు. సో ఎంతోమంది స్టూడెంట్స్ ఒకటే మాట, మ్యామ్ ప్లీజ్ ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్స్ ఇవ్వండి, బికాజ్ సింగిల్ టైం పేమెంట్ మేము చేయలేము, ప్రిలిమ్స్కే చేయలేము అన్నప్పుడు లాంగ్ టర్మ్కి చేయడం మాకు కష్టం అవుతుంది అని అనడం వలన ఈ 45 కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు. ఈ 45ని కూడా మనం స్ప్లిట్ చేసాం. మీరు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ 9,000 కడితే సరిపోతుంది. దాని తర్వాత 6 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. సో అడ్మిషన్ తర్వాత 6 months ఈఎంఐ ఆప్షన్ అనేది మేము మీకు ఇచ్చాం. సో టోటల్ వచ్చేసి 45,000 అవుతుంది. సో యు ఆర్ సేవింగ్ 25% బై జాయినింగ్ డ్యూరింగ్ ద లాంచ్ ఆఫర్. లాంచ్ ఆఫర్ ఎప్పటి వరకు? మన బ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు April 20. ఈ బ్యాచ్ April 20న స్టార్ట్ అవుతుంది. మన యాప్లో స్టార్ట్ అవుతుంది. పెయిడ్ స్టూడెంట్స్కి యాప్ సెపరేట్గా ఉంటుంది. యాప్లో క్లాసెస్, టెస్ట్, లైవ్ సెషన్స్ అంతా యాప్లో ఉంటాయి. ఈ డేట్ కంటే ముందర మీరు జాయిన్ అవ్వాలి. బ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందర జాయిన్ అయిన వాళ్ళకి లాంచ్ ఆఫర్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైం ఇచ్చాను నేను. అరౌండ్ 20 days టైం ఉంది. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ కనుక మీరు సింగిల్ టైం పేమెంట్ చేస్తాం మ్యామ్, మేము మొత్తం ఫీజు ఒకేసారి కట్టేస్తాం ఫర్ ద బ్యాచ్ అని అనుకుంటే 40,000 కడితే సరిపోతుంది. బికాజ్ వన్ టైం పేమెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. అడ్మిషన్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మా వాట్సాప్ నంబర్ మీ అందరి దగ్గర అవైలబుల్ ఉంది. సో ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. మా QR కోడ్, అలాగే వెబ్సైట్ డీటెయిల్స్, పేమెంట్ లింక్స్ అన్ని మేము షేర్ చేస్తాం. ఈ కోర్స్ రిలేటెడ్ క్వెరీస్ ఉన్న మా టీమ్ విల్ బీ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. బట్ వన్ స్మాల్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, మ్యాక్సిమం డిస్కౌంట్ మా సైడ్ నుంచి ఎంత వీలవుతుందో అంత మేము ఆల్రెడీ ఇచ్చేసాం. అలాగే ఈ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా యాజ్ రీజనబుల్ యాజ్ పాసిబుల్ ఉంచాం. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగండి మా వాట్సాప్లో. బట్ ప్లీజ్ ఈ ప్రైజెస్ని ఫర్దర్ రెడ్యూస్ చేయండి అని, ఫర్దర్ డిస్కౌంట్స్ అయితే ప్లీజ్ డూ నాట్ ఆస్క్. వన్స్ అగైన్ కాల్స్ ఆర్ నాట్ పాసిబుల్ అండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, వీఆర్ వెరీ స్మాల్ టీమ్ అండ్ వీ హ్యావ్ అరౌండ్ 10,000 స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. సో కాల్స్ నాట్ పాసిబుల్, బట్ వాట్సాప్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు మా టీమ్ మెంబర్స్ మీకు హెల్ప్ చేస్తారు. బట్ ప్లీజ్ ఫర్దర్ డిస్కౌంట్స్ నాట్ పాసిబుల్. మీరు కనుక 20th April తర్వాత కనుక జాయిన్ అయితే కోర్స్ ఫీజ్ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ ద కోర్స్ ఫీజ్ విల్ బి 50,000. దానికి కూడా అఫ్ కోర్స్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ దానికి కూడా అవైలబుల్ ఉంటాయి. కానీ తొందరగా జాయిన్ అవ్వండి, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. లాంచ్ ఆఫర్ మీకు బెనిఫిట్ కూడా దొరుకుతుంది. లాంచ్ ఆఫర్ బెనిఫిట్ ఉంటుంది. 20th April నుంచి స్టార్ట్ అయ్యి 1 year వ్యాలిడిటీ కాబట్టి ఇది 20th April 2027 వరకు మీ దగ్గర క్లాసెస్ యాక్సెస్ ఉంటుంది. ఈ ఎంటైర్ బ్యాచ్ అండ్ బ్యాచ్ యొక్క యాక్సెస్ సపోర్ట్ అవంతా మీకు ఎగ్జాక్ట్లీ 1 year పీరియడ్ 20th April వరకు ఉంటుంది. ఐ హోప్ యూ గాట్ అన్ ఐడియా అబౌట్ హౌ ద బ్యాచ్ విల్ బీ. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా లెట్ మీ నో. అండ్ మీకు అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్లో ఇస్తాను. థ్యాంక్ యూ.